హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మా పాప కోసం యూనిఫామ్ కుట్టబోతున్నాను. ఇలా కుట్టడం చాలా అంటే చాలా సింపుల్. మీరు కూడా తప్పకుండా చూడండి ఈ వీడియోని చివరి వరకు, ఎక్కడ స్లిప్ చేయకుండా. ఫస్ట్ క్లాత్ని డ్రెస్ ఎంత ఉందో చూసి ఇలా 4 మడతలు వేసుకోవాలి. పాప ఎంత హైట్ ఉందో చూసి ఇలా మడిచి ఇలా వేసుకోవాలి. మా పాప హైట్ వచ్చేసి 40 ఇంచులు ఉంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు. నెక్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 ఇంచులు కింద వరకు. ఇప్పుడు స్కేల్ సహాయంతో లైన్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన ప్రకారంగా కట్ చేసుకోండి. నేను కుట్టబోయేది కాలర్ యూనిఫామ్. ఇలా నడుము దగ్గర కొంచెం లోతుకి తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడ క్రాస్గా చేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా చేసుకోవాలి కింద. ఇప్పుడు కట్ చేసేద్దాం. కింద కట్లు అనేవి జారకుండా ఉండడం కోసం కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి కింద. ఇవి సైడ్ల దగ్గర కాజాలు 20 ఇంచులు పొడవు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఒక ఇంచు ఇక్కడ మనం షర్ట్లకి క్రాస్గా ఎలా తీస్తామో అలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా 1 ఇంచు క్రాస్గా తీసుకోవాలి. పై వరకు కొంచెం తక్కువ చేసుకుంటూ వచ్చి బ్యాక్ నెక్ కూడా 1 ఇంచు రౌండ్ కట్ చేసుకోవాలి. వెనకాల నెక్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. 5 ఇంచులు పెట్టుకున్నాను కింది వరకు నెక్. నెక్ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు 1 ఇంచు కింద రౌండ్గా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేయండి. డ్రెస్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఫస్ట్ నేను కాలర్ కట్ చేసుకుంటున్నాను. కాలర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 12 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా గీసుకోవాలి ఫస్ట్ ఇలా. ఇప్పుడు ఈ మూల దగ్గర కొంచెం రౌండ్గా గీసుకోవాలి ఇలా. ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి.
కాలర్ కట్ చేయడం అయిపోయింది. కొంచెం హెచ్చులు తగ్గులు వస్తే ఇలా తీసి ఇలా కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, ఇక్కడ లూజ్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకున్నాను. మనకు సంఖ ఎంత ఉందో అంత పెట్టుకుందాం. ఇక్కడ 5 ఇంచులు. ఇలా స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు కట్ చేసేద్దాం. కటింగ్ అయిపోయింది. ఇక్కడ 1 ఇంచు డౌన్ తీసుకోవాలి, కుచ్చు రాకుండా ఉండడానికి సంఖలో. ఇప్పుడు మిషన్ మీద కుడదాం పదండి. హ్యాండ్స్కి యూనిఫామ్ పాయింట్ వేసిందే వేస్తున్నాను. యూనిఫామ్ పాయింట్ క్లాతే వేస్తున్నాను. ఒక పట్టీలా వేసుకోవాలి. రెండు హ్యాండ్స్కి పాయింట్తో ఇలాగే పట్టీ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మడిచి కుట్టుకోవాలి. మనకు ఎంత వెడల్పు కావాలో అంత పెట్టి. ఇలా రెండు చేతులకి వేసుకోవాలి. హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది కదా, ఈ పక్కన పెడదాం. ఇది ముందర మెడకి గొట్లా వేసుకోవాలి. ఫస్ట్ మనం బ్లౌజ్కి ఎలా వేస్తామో అలాగే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి రౌండ్గా తిరగాలంటే. ఇప్పుడు తిప్పి కొంచెం కోట్లా వేసుకోవాలి. రెండు సైడ్లకి ఇలాగే వేసుకోవాలి ముందర ఫస్ట్. ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇక్కడ ముందర కట్ చేసుకోవాలి ఒక 4 ఇంచులు. ఇది గుండీలు పెట్టడానికి పట్టీ కుట్టుతున్నాను. ఫస్ట్ ఇలా ఒకవైపు కుట్టుకోవాలి డ్రెస్ క్లాతే.
మనం బ్లౌజ్కి ఎలా పెడతామో ఉక్సులో పట్టి అలాగే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేద్దాం. ఇలా పైన పాయింట్ క్లాత్ తీసి వేస్తున్నాను, డిజైన్లా కనిపిస్తుందని. ఒక 4 ఇంచుల పట్టీ తీసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, అచ్చం బ్లౌజ్కి ఎలా వేస్తామో ఉక్కుల పట్టీ అలాగే వేస్తున్నాను. ఇలా సింపుల్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఇలాగే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఈ సైడ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్. ఇప్పుడు కాలర్ కుడుతున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే కాలర్ రౌండ్గా కుట్టు వేసుకొని ఇలా మెడ దగ్గర ఇలా రౌండ్గా కుట్టు వేసుకుంటే అయిపోయింది కాలర్ కుట్టడం. చూడండి, సింపుల్గా కాలర్ కుట్టడం అయిపోయింది. సేమ్ మనం డ్రెస్లకి మగపిల్లలకి షర్ట్లకి ఎలా వేస్తామో అలాగే సేమ్ కాలర్ అయిపోయింది కాలర్ కుట్టడం.
ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేయడం అయిపోయింది కదా. ఇవి రెండు కలిపి కింది వరకు కాజాల వరకు కుట్టుకుంటూ రావాలి. మనకు నడుము కొలత ఎంత కావాలో చూసి కింది వరకు సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. కింద ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కింద మర్చి కింద నుంచి కుట్టుకుంటూ రావాలి. ఒక మడత కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక మడత కుట్టుకున్న తర్వాత రెండో మడత కుట్టుకోవాలి. ఇక్కడ కాజాల దగ్గర ఇక్కడ కొంచెం మూలల దగ్గర కొంచెం ఇలా క్రాస్గా చేసుకోవాలి. కింద కూడా సేమ్ ఒకసారి మర్చి కుట్టుకున్న తర్వాత ఇంకోసారి మర్చి కుట్టుకోవాలి. యూనిఫామ్ కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.